సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. నేచురల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నాని సైతం ప్రస్తుతం టైర్ 1 హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన మాస్ జపం చేస్తూ వరుసగా మాస్ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. కారణం ఏదైనా కూడా తను టైర్ 1 హీరోగా మారాలంటే మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకోవాలి. అలా అయితేనే వాళ్ళ సినిమాకి ఎక్కువగా కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నాని సైతం మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన శేఖర్ కమల సినిమాకి కమిట్ అయినప్పటికీ ఆయన సినిమాలు చాలా క్లాసిక్ గా ఉంటాయి కాబట్టి వాటిని చేయడానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదంట. మొదట్లో ఓకే చెప్పినా ఆ తర్వాత నో చెప్పడానికి గల కారణం ఏంటని శేఖర్ కమల సైతం నానితో మాట్లాడారంట. కానీ నాని మాత్రం నేను మాస్ సినిమాలు చేస్తున్నాను, మళ్ళీ క్లాస్ సినిమాల వైపు రాలేను సార్ అంటూ సమాధానం ఇచ్చారంట. దాంతో ఆయన కొంతవరకు అప్సెట్ అయినట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య చేసిన లవ్ స్టోరీ సినిమాకి మొదట నానినే హీరోగా అనుకున్నారంట. కానీ నాని నో చెప్పడంతో ఆ సినిమా నాగ చైతన్య వద్దకు వెళ్ళింది. ఇక ప్రస్తుతం మరికొన్ని కథలు సైతం నాని కోసం అనుకున్నప్పటికీ అవి కూడా వర్కౌట్ కాలేదు. దాంతో నాని మీద శేఖర్ కమల కొంతవరకు కోపంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన హ్యాపీ డేస్ సినిమాని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొత్తం కంప్లీట్ చేసిన ఆయన ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన సినిమాలో హీరోగా నటించే అవకాశం వస్తే వాళ్ళు తర్వాత స్టార్ హీరోలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అతని సినిమాలో నటించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.